ముస్లిం సోదరులకు ఎంతో పవిత్రమైనటువంటి రంజాన్ మాసంలో అతి పవిత్రంగా జరుపుకునే రంజాన్ పండుగకి ప్రతీక ఇఫ్తార్ విందులు. అందులో భాగంగా ఈరోజు బోయిన్పల్లిలో తమ్ముడి రాజా అల్తాఫ్ రాజా, ముస్తఫాబాయ్, అంజద్ భాయ్ వీళ్ళందరూ ఆధ్వర్యంలో వాళ్ళ పెద్ద ఎత్తున ఇఫ్తార్ కార్యక్రమం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అందరూ చక్కగా సాంప్రదాయబద్ధంగా మరి టయానికి ఇఫ్తార్ విడిచి అట్లా నమాజ్ చేసుకుని చక్కగా భోంచేయటం, అందరూ కూర్చుని భోంచేయటం అనేది ఎంతో సంతోషకరమైన విషయం. ఇక్కడ ఎటువంటి తారతమ్యాలు లేకుండా ఉన్నాళ్ళు, లేనోళ్ళు, పేదోళ్ళు, పెద్దోళ్ళు, గొప్పోళ్ళు అనే తారతమ్యం లేకుండా చక్కగా అందరూ కూర్చుని సాంప్రదాయంగా జరుగుతున్నటువంటి తీరు మనకి చాలా సంతోషకరమైన విషయం. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ముస్లిం సోదరులకు అండగా ఉంటుంది. ఇప్పటి వరకు కూడా వాళ్ళకి ఎంతో అంత మంచి జరిగిందంటే సమాజంలో కాంగ్రెస్ పార్టీ ద్వారానే. మరి అలాగే రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రేపు బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున ఇఫ్తార్ పార్టీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది లాల్బహాద్ స్టేడియంలో. మరి సోదరులందరూ కూడా అక్కడ రావాలని చెప్పి ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. అవసరమైతే పాసులు కూడా అందరికీ అందే విధంగా కూడా చర్యలు తీసుకుంటా ఉన్నాం. మరి ఇఫ్తార్కు సంబంధించిన గిఫ్ట్లు కూడా ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచనలో ఉంది. అనేక మసీదులకి మరి ప్రభుత్వం తరఫున ఫండ్ కూడా పంపించడం జరిగింది. కాబట్టి ఇంకా కూడా చక్కగా ఎక్కడెక్కడైనా ఏ అవసరాలున్నా ముస్లిం సోదరులకి అండగా 24 గంటలు 365 రోజులు కూడా వాళ్ళకు అందుబాటులో ఉండి ప్రభుత్వం తరపు నుంచి వచ్చే ప్రతి కార్యక్రమాన్ని కూడా వారికి అందించడానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ చేతినిస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అవకాశం కల్పించిన పెద్దలు, అన్నలు, తమ్ముళ్ళు అందరికీ, ముఖ్యంగా మా ముస్లిం సోదరులకి, సోదరీమణులకి నేను హృదయపూర్వకమైన అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.